హలో బడీస్, సరదాగా మా యూనివర్సిటీ టూర్ అయితే చూద్దాం రండి. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ 1818లో స్టార్ట్ చేశారు మిజోరీ స్టేట్ సెయింట్ లూయిస్లో. ఓవర్ 100+ ఇయర్స్గా సక్సెస్ఫుల్ రెప్యుటేషన్ అండ్ లెగసీ ఉన్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఈ యూనివర్సిటీకి అడ్మిట్ వస్తే పక్కా వీసా వస్తుందని నమ్ముతారు. 90% యాక్సెప్టెన్స్ రేట్ అండ్ 90% గ్రాడ్యుయేట్ పాస్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. యూనివర్సిటీ క్యాంపస్ ఒక వెబరెంట్ ఎన్విరాన్మెంట్లో హిస్టారిక్ బిల్డింగ్స్తో గ్రీనరీ మధ్యలో హెవెన్లీగా ఉంటుంది. ఇక ఇంటేక్స్, మా యూనివర్సిటీకి 2 ఇంటేక్స్ ఉంటుంది, ఫాల్ అండ్ స్ప్రింగ్. ఫాల్ ఇంటేక్ అయితే ఆగస్ట్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, స్ప్రింగ్ అయితే జనవరిలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సమ్మర్ ఇంటేక్ ఉండదు. ఏ ఇంటేక్ అయినా మినిమం 3 to 4 months ముందు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్కాలర్షిప్ కూడా బాగా వస్తుందని స్టూడెంట్ సర్వేలో తేలింది. మా యూనివర్సిటీ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్: జీపీఏ అయితే 3+ ఉండాలి, ప్రొఫైల్ పేపర్ బేస్డ్ అయితే 550, హోమ్ బేస్డ్ అయితే 80, ఐఎల్స్కి అయితే 6.5 బ్యాండ్స్ ఉండాలి, పీటీఈ 54. మా యూనివర్సిటీకి జిఆర్ఈ అయితే ఇప్పటి వరకు అవసరం లేదు. ఏదో ఒక ఇంగ్లీష్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటంటే ట్రాన్స్క్రిప్ట్స్, ఎల్ఓఆర్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. మీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి కానీ లేదా మీ కంపెనీ మేనేజర్ దగ్గర నుంచి కానీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ యూనివర్సిటీ వాళ్ళకి పెట్టిన తర్వాత రిటర్న్ మెయిల్ మీ ప్రొఫెసర్స్ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మినిమం 500 words ఉండాలి, యూనిక్గా ఉండాలి అండ్ ఏ కంటెంట్ అస్సలు ఉండకూడదు. ఇక రెజ్యూమే అనేది యూఎస్ ఫార్మాట్లో 1 page రెజ్యూమేస్ పెడితే చాలా బెటర్. బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటే అడ్మిషన్స్ రావు అండ్ ఎంత తక్కువ బ్యాక్లాగ్స్ ఉంటే అంత మంచి ప్రోగ్రాంలో అడ్మిషన్ అనేది వస్తుంది. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత $200 డిపాజిట్ పే చేయాలి. ఈ $200 అనేవి ఫీలో రిడీమ్ అవుతాయి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఫినాన్షియల్స్ అండ్ ఫీ అనేది ఇలా ఉంటుంది. నేను చేస్తున్నది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రోగ్రామ్. నా ప్రోగ్రామ్కి 33 credits ఉంటాయి, అరౌండ్ 30 lakhs ఫీజు అయితే అవుతుంది. స్కాలర్షిప్ అనేది 1500 to 7K ఇస్తారు, బేస్డ్ ఆన్ ప్రొఫైల్ ఉంటుంది. ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, ఎలా ఇస్తారనేది ప్రెడిక్ట్ చేయలేము. నా రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే ఎర్లీగా అప్లై చేసిన వాళ్ళకి బాగా స్కాలర్షిప్స్ వచ్చాయి, లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా. ఇంకా కోర్సెస్ ఎలాంటివి ఉంటాయి, సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో వేరియస్ డొమైన్స్లో కోర్సెస్ ఉంటాయి. బిజినెస్, లా, మెడిసిన్, హ్యుమానిటీస్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. యూజీ నుంచి పిహెచ్డి వరకు చాలా కోర్సెస్ ఉంటాయి. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళైతే సిఎస్, ఐఎస్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, హెల్త్ డేటా సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్లో కూడా ఉంటారు. ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ ఫీజు అనేది వేరీ అవుతుంది. ప్రతి ప్రోగ్రామ్కి 4 semesters ఉంటాయి. కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రం 1.5 year అంటే 3 semestersలో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. కొన్ని మ్యాండేటరీగా 2 years చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మా యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఉండవు, మ్యాథ్స్ అసైన్మెంట్స్ ఉంటాయి అండ్ ఇన్ క్లాస్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. అటెండెన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి లేదా సెవీస్ అనేది టర్మినేట్ అవుతుంది. దీంట్లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇది బెలికిన్ స్టాచ్యూ ఆఫ్ లక్ అంటారు. దీన్ని టచ్ చేస్తే లక్ వస్తుందని ఫీల్ అవుతారు. ఇక అకామిడేషన్, మాక్సిమం మన వాళ్ళు యూనివర్సిటీ డామ్స్ అండ్ టౌన్ హౌసెస్లో అయితే ఉండరు. మాక్సిమం ఫ్రెండ్లీ కమ్యూనిటీస్ ఉంటాయి యూనివర్సిటీ సరౌండింగ్స్లో, అక్కడే ఉంటారు. బస్ అండ్ మెట్రో ఫెసిలిటీ ఉంటుంది. $70 పే చేస్తే యూనివర్సిటీ వాళ్ళు బస్ పాస్ ఇస్తారు, ఎక్కడైనా తిరగచ్చు. ఇక ప్లేస్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్ అయితే టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్, ఇంకా చాలా రోల్స్ ఉంటాయి. వీటికి మినిమం 3 GPA మెయింటైన్ చేయాలి, 1 year మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉండాలి స్లూలో, అండ్ $12 to $18 అయితే per hour ఇస్తారు. వీక్లీ 20 hours, హాలిడే టైంలో అయితే 40 hours ఇస్తారు. ఇంకా కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెజ్యూమే, కవర్ లెటర్ ఎలా చేయాలి, హ్యాండ్ షేక్, లింక్డ్ఇన్ ఎలా బిల్డ్ చేయాలని చెప్పి మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కెరియర్ సర్వీస్ సెంటర్ అనేది ఉంటుంది. ఇంకా ఫ్రీగానే మనం వర్క్షాప్స్ అటెండ్ అయ్యి సిపిటి, ఓపిటి అండ్ ఇంటర్న్షిప్స్, కోఆప్ ప్రోగ్రామ్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేదైనా ఇన్ఫో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. కెమెరామ్యాన్ రామాతో మీ కృష్ణ. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ సెయింట్ లూయిస్ అప్డేట్స్.